ఐపీఎల్ అంటేనే రికార్డుల అడ్డా. ఇక్కడ దిగ్గజాల రికార్డులు సైతం రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోతుంటాయి. సరిగ్గా అదే జరిగింది నిన్నటి మ్యాచ్లో. ఐపీఎల్ 2026 49 మ్యాచ్లో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించినా అందరి చూపు మాత్రం ఒకే ఒక్కడిపై నిలిచింది. అతడే పంజాబ్ కింగ్స్ సెన్సేషన్ కూపర్ కనోలి. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఆకాశమే హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. క్లాసెన్, ఈశాన్ కిషన్ల మెరుపులతో ఎస్ఆర్హెచ్ ఏకంగా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 236 పరుగుల కొండంత లక్ష్యం ముందున్న పంజాబ్ పోరాటాన్ని ఒకే ఒక్కడు భుజాన వేసుకున్నాడు. కనోలి క్రీజులోకి వచ్చినప్పుడు పంజాబ్ కష్టాల్లో ఉంది. కానీ ఆ కుర్రాడు అసలు ఏమాత్రమూ భయపడలేదు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలల షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 4లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో కనోలి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో సెంచరీ సాధించిన విదేశీ ప్లేయర్గా కనోలి చరిత్ర సృష్టించాడు. కేవలం 22 ఏళ్ల 257 రోజుల వయసులోనే ఈ ఫీట్ సాధించాడు కనోలి. గతంలో క్వింటన్ డికాక్ 23 ఏళ్ల 122 రోజులు, డేవిడ్ వార్నర్ 23 ఏళ్ల 153 రోజుల పేరిటున్న రికార్డులను కనోలి తుడిచిపెట్టేశాడు. పంజాబ్ జట్టు ఓడిపోయినప్పటికీ కనోలి ఆడిన ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. స్టేడియంలో ఉన్న సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా కనోలి ఆట తీరుకు ఫిదా అయిపోయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఓటమిలోనూ విజేతలా నిలవడం అంటే ఇదేనేమో. అటు క్లాసెన్ విధ్వంసం, ఇటు కనోలి వీరోచిత పోరాటంతో ఈ మ్యాచ్ ఒక క్లాసిక్గా మిగిలిపోయింది. భవిష్యత్తులో కూడా ఈ యంగ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ క్రికెట్ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Taste the Daily.